వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ బాహ్య ప్రపంచంలో మనకి కనిపించే ప్రతి వస్తువు మొట్టమొదట ఎవరో ఒకరి మైండ్లో, వారి ఇమాజినేషన్లో క్రియేట్ చేయబడింది. బల్బును సృష్టించాలని మొదట థామస్ ఆల్వా ఎడిసన్ మైండ్లో ఒక ఆలోచనతో మొదలై వారి ఇమాజినేషన్లో బల్బు యొక్క ఊహా చిత్రం లేదా బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ అయ్యింది. ఆ తర్వాతే అది ఫిజికల్ వరల్డ్లో తయారయ్యి రియాలిటీలోకి వచ్చింది. మనం ఏ వస్తువు తీసుకున్నా, అది పెన్ అయినా, కార్ అయినా, సైకిల్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, మొట్టమొదట ఎవరో ఒకరి మైండ్లో, వారి ఇమాజినేషన్లో ఆ వస్తువు యొక్క బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఆ తర్వాతే అది ఫిజికల్ వరల్డ్లో తయారవ్వడం జరుగుతుంది. గాలిలో ఎగిరే విమానం, నీటిపై ప్రయాణించే ఓడ, సముద్ర గర్భంలో వెళ్లే సబ్మెరైన్, అంతరిక్షంలోకి తీసుకువెళ్లే రాకెట్, ఇవన్నీ అసాధ్యమని మనం అనుకున్నాం. కానీ మనలో కొందరు వారిలో దాగి ఉన్న అద్భుతమైన క్రియేటివ్ పవర్ని ఉపయోగించి వారి ఆలోచనలతో, వారి ఇమాజినేషన్తో వాటిని క్రియేట్ చేయగలిగారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చూపించారు. మనం పేపర్లలో, న్యూస్లో చూస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్, ప్రముఖ వ్యక్తులు, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేదు. వాళ్ళలో ఉండే పవర్ఫుల్ క్రియేటివ్ పవర్ మీలో, నాలో, మనందరిలో ఉంది అని మనం నమ్మాలి. మనందరికీ తెలిసిన ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏమంటారంటే, ఆయన ఏదైనా ఒక మ్యాచ్ జరిగే 3 నెలల ముందు కూర్చుని ఈ విజువలైజేషన్ టెక్నిక్ యూజ్ చేసి అపోనెంట్ టీం బౌలర్ ఏ రకమైన బాల్ వేసినా ఆయన దాన్ని అవలీలుగా కొడుతున్నట్టు, ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ అయినా ఆయన ద బెస్ట్ ఇస్తున్నట్టు, బౌలర్స్ని ఈజీగా డిఫెండ్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకుని ఆయన మైండ్లో ఈ సీన్ని చిత్రీకరిస్తారట. ఆయన గ్రౌండ్లో ఉన్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంట్లో ఉన్నా ఈ సీన్ని ఆయన మైండ్లో రిపీట్ చేస్తూ ఉంటారట. ఆయన ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో అలాంటి సంఘటనలు, పరిస్థితులు ఆయన రియల్ లైఫ్లో జరిగాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. లూయిస్ హే, అమెరికన్ మోటివేషనల్ స్పీకర్, ఆవిడకు 40 ఏళ్ల వయసులో ఇన్క్యూరబుల్ సర్వికల్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయ్యింది. కానీ ఆవిడ ఆ పరిస్థితికి లొంగిపోలేదు. ఆవిడలో ఉన్న అన్లిమిటెడ్ హీలింగ్ పవర్ని నమ్మారు. విజువలైజేషన్ యూజ్ చేసి ఆవిడ హెల్దీగా, యాక్టివ్గా ఉన్నట్టు, ఆవిడ బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ పోయి కొత్త ఆరోగ్యమైన కణాలు పుట్టినట్టు, ఆవిడ రిపోర్ట్స్లో నో క్యాన్సర్ సెల్స్ ఫౌండ్ అని వచ్చినట్టు ఆవిడ విజువలైజ్ చేసుకున్నారు, దాన్ని చిత్రీకరించారు. వితిన్ 6 months, 6 నెలల్లోనే ఆవిడ క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడ్డారు. 90 ఏళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించారు. మనం ఏం క్రియేట్ చేయాలన్నా, అది ఒక వస్తువైనా లేదా మన జీవితాన్నే మనకి నచ్చినట్టు మార్చుకోవాలన్నా, విజువలైజేషన్, ఇమాజినేషన్ అనేది ఒక గొప్ప, అద్భుతమైన మార్వెలస్ టెక్నిక్. హౌ టు యూస్ ఇమాజినేషన్ ఆర్ విజువలైజేషన్, అది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ముందు మనకి ఏది కావాలి అనేది మనం క్లారిటీగా డిసైడ్ అవ్వాలి. మల్టిపుల్ థింగ్స్ అంటే కార్, ఇల్లు, డబ్బు, ప్రమోషన్, అలా అన్నీ ఒకేసారి కోరుకోకూడదు. ఏదో ఒక కోరిక మీదే మన మైండ్, మన ఎనర్జీ, మన ఫోకస్ పెట్టాలి. అది అకంప్లిష్ అయిన తర్వాతే రెండో దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఆ సినిమాలోని 10 సీన్స్ ఒకేసారి స్క్రీన్ మీద ప్లే చేశారు, మనకేం అర్థం కాదు కదా. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అన్ని కోరికలు ఒకేసారి అడిగితే అది కన్ఫ్యూజ్ అవుతుంది, క్రియేషన్ అనేది డిలే అవుతుంది. సో ఇమాజినేషన్లో ఫస్ట్ స్టెప్ మనకేం కావాలో అనేది మనం క్లారిటీగా డిసైడ్ అవ్వాలి. సెకండ్ స్టెప్, మనం దాన్ని ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి. రోజు ఉదయాన్నే లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు, లేదా మనం ఒంటరిగా ప్రశాంతంగా ఉండే ఏ టైంలో అయినా ఈ విజువలైజేషన్ టెక్నిక్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మనందరికీ అర్థమయ్యే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి, ఒక కార్ కావాలి అనేది మన కోరిక. ఏ కార్ కావాలో ముందు మనం డిసైడ్ అవ్వాలి. ఆ కార్ ఆల్రెడీ మన సొంతమైనట్టు, మనం దాన్ని పొందుకున్నట్టు ఫీల్ అయ్యి దాన్ని మన మైండ్లో చిత్రీకరించాలి. కార్ షోరూంలో మనం ఉన్నట్టు, షోరూమ్ వాళ్ళు కీస్ మనకి ఇస్తున్నట్టు, కీస్ మన చేతితో పట్టుకుంటున్నట్టు మనం ఫీల్ అవ్వాలి. కార్లోకి ఎక్కి మన 2 చేతులతో స్టీరింగ్ని పట్టుకున్నట్టు, డ్రైవ్ చేస్తున్నట్టు మన చేతిలో ఆ స్టీరింగ్ని ఫీల్ అవ్వాలి.
కార్లో ఉండే బెస్ట్ ఆడియో సిస్టంలో మన ఫేవరెట్ సాంగ్ ప్లే అవుతున్నట్టు, మన ఫ్యామిలీతో కలిసి మనం ఆ కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నట్టు మనం ఫీల్ అవ్వాలి. కొత్త కార్లోంచి వచ్చే ఆ స్మెల్, ఆ ఫ్రేగ్రెన్స్ మన నోస్ ఫీల్ అవ్వాలి. ఇదంతా మన మైండ్లో ఒక చిన్న మూవీలా చిత్రీకరించాలి, విజువలైజ్ చేసుకుని దాన్ని రిపీటెడ్గా ప్లే చేస్తూ ఉండాలి. రియాలిటీలో అది జరిగే వరకు మనం దీన్ని ప్లే చేస్తూ ఉండాలి. ఎప్పటినుంచో అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమై ఉన్నామనుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా తిరగాలి అనేది మన కోరిక. ఇమాజినేషన్ టెక్నిక్ యూజ్ చేసి మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్టు, సముద్రపు ఒడ్డున ఎంతో ఆనందంగా సంతోషంగా పరిగెడుతున్నట్టు, సముద్రపు అలలు మన పాదాలని తాకుతున్నట్టు, మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్టు మనం ఒక సీన్ని మన ఇమాజినేషన్లో చిత్రీకరించుకుని ఊహించుకోవాలి. ఆ సీన్ని మనం రిపీటెడ్గా మన మైండ్లో ప్లే చేస్తూ ఉండాలి. రియాలిటీలో జరిగే వరకు ప్లే చేస్తూనే ఉండాలి. ఇమాజినేషన్ టెక్నిక్ ద్వారా మనం ఒక కోరికని చిత్రీకరిస్తున్నామంటే మనం ఒక విత్తనం నాటుతున్నట్టే. ఒక్కో విత్తనం మొలకెత్తడానికి ఒక్కో టైం తీసుకుంటుంది. కొన్ని విత్తనాలు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు లేదా వారం రోజులు. అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా రియాలిటీలో క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి. మనం ఒక సినిమా చూస్తుంటే సినిమాలోని యాక్టర్స్ ఓన్లీ డైలాగ్స్ మాత్రమే చెప్తున్నారనుకోండి, మనం వారికి కనెక్ట్ అవ్వలేం. అలా కాకుండా వాళ్ళు సన్నివేశానికి తగ్గట్టు వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో సహా డైలాగ్స్ చెప్తుంటే మనం ఆ క్యారెక్టర్స్లో లీనమైపోతాం. మనం కూడా మన కోరికని మన మైండ్లో చిత్రీకరిస్తున్నప్పుడు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో సహా ఎంత రియలిస్టిక్గా చిత్రీకరిస్తామో అంత త్వరగా మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజమని నమ్మి దాన్ని మన రియాలిటీలో క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఇమాజినేషన్ అనే వండర్ఫుల్ టెక్నిక్తో మీ లైఫ్లో మీకు కావలసిన పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.